జిహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు, లేదా ఒక డొల్లతనంగా కూడా చెప్పుకోవచ్చు. ఎక్స్క్లూజివ్గా కుకట్పల్లి న్యూస్ మీకు ప్రసారం చేస్తుంది. ఒక భవన నిర్మాణం సంబంధించిన విషయం ఇది. భవన నిర్మాణాన్ని అధికారులు కొన్ని రోజుల క్రితం సీజ్ చేశారు. సీజ్ చేసిన విధానం, సీజ్ చేసిన సెక్షన్ ప్రకారం అక్కడ ఎటువంటి నిర్మాణం పనులు చేపట్టకూడదు. అయితే ప్రస్తుతానికి పరదా వెనుక తూతూ మంత్రంగా ఏదైతే ఒక బ్యానర్ కట్టారో అది కేవలం అలంకారప్రాయంగా మిగిలిపోతుందని చెప్పుకోవచ్చు. పరదా వెనుక పనులు కొనసాగిస్తూ బిల్డర్ అధికారులకు సవాల్ విసురుతున్నాడు. ఎక్స్క్లూజివ్గా కుకట్పల్లి న్యూస్ మీకు ప్రసారం చేస్తుంది. ఇది సీజ్ చేశారా లేక ఫ్రీజ్ చేశారా అంటూ కూడా స్థానిక ప్రజలు వాపోతున్నారు. చిన్నపిల్లలు ఆడుకునే స్టాప్ అండ్ రిలీజ్ ఆటలాగా ఉంది అంటున్నారు. స్టాప్ అంటే ఎక్కడిది ఉన్నట్టు ఆగిపోతారు, ఆ తర్వాత ఓపెన్ అంటూ పిల్లలు అనగానే మళ్ళీ బయలుదేరుతారు. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే అధికారులు సీజ్ చేసిన బిల్డింగ్ ఉందో ఆ కోవకే చెందుతుంది. ఇది పిల్లల ఆటలాగా ఉంది అని చెప్తున్నారు. ఇప్పుడు పరిపాటిగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. గతంలో కూడా కైతలాపూర్లో కూడా ఇదే విధంగా కేవలం అలంకారప్రాయంగా సీజ్ చేయడం, ఆ తర్వాత కాలక్రమేణా వారు ఇచ్చిన సలహాల మేరకు, సూచనల మేరకు పరదా వెనుక ఆ తూతూ మంత్రం పని ఏదైతే ఉందో అది కాని చేసుకుంటూ పూర్తి స్థాయిలో అయిపోయిన తర్వాత ఏదో ఒక సమయాన ఆ పట్టా ఏదైతే ఉందో ఆ పరదా తీసేయడం కానీ, లేదా ఆ బ్యానర్ చిరిగిపోయినట్టుగా నటించి బిల్డర్లు కొంతకాలం తర్వాత ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ మర్చిపోయే విధంగా ఆ బిల్డింగ్ని పూర్తి స్థాయిలో వారు అనుకున్న స్థాయిలో తీర్చిదిద్దేస్తున్నారు. ఇది అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం అంటూ కూడా సవాల్ విసురుతున్నాడు బిల్డర్. దీన్ని ఇలా కొనసాగిస్తారా లేక పరిపాటిగా మారిన వ్యవస్థనే కొనసాగిస్తారా అనేది వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎక్స్క్లూజివ్గా కుకట్పల్లి న్యూస్ మీకు ప్రసారం చేస్తుంది. భవన నిర్మాణం సీజ్ జరిగినటువంటి ఏదైతే ఉందో దానిలో పనులు కొనసాగుతున్నాయి. థర్డ్ ఫేజ్ బస్ స్టాప్లో దేవాలయం ఎదురుగా ఉన్నటువంటి ఈ భవన నిర్మాణం పనులు పరదా వెనుక పనులు కొనసాగుతున్నాయి. మరి అధికారులు ఆపుతారా లేక వదిలేస్తారో వేచి చూడాలి. కుకట్పల్లి న్యూస్, మనమిక్కడ మన వార్తలు ప్రపంచమంతా అనే నినాదంతో జర్నలిస్ట్ కళ్యాణ్ సారథ్యంలో మీ ముందుకొస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసుకుని ఆశీర్వదించండి.